అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కు పాదం మోపుతున్నారు. ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని వెంటనే ఇటు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి వాళ్ళని వాళ్ళ ప్రదేశాల్లో లేకపోతే క్యాంప్స్లో విడిచిపెట్టేస్తున్నారు. అయితే దీనికి అంటే ఈ చర్య ఎప్పటి నుండి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుండి అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనకు చెందుతున్నారు. అయితే మొత్తంగా 8 లక్షల మంది బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. యుఎస్లో అక్రమంగా ఈ 8 లక్షల మంది ఉన్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అక్రమ వలసదారులందరి మీద కూడా ట్రంప్ ఇప్పుడు ఉక్కు పాదం మోపుతున్నారు. అయితే యుద్ధ ప్రాతిపదికన అక్రమ వలసదారులను గుర్తింపు కార్యక్రమం అయితే వేగంగా జరుగుతోంది. గుర్తింపు జరిగిన వెంటనే కూడా వీళ్ళందరినీ యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ ప్రదేశాలకు లేక క్యాంప్స్కు తరలిస్తున్నారు. అక్రమ వలసదారుల్లో టాప్ 3 ప్లేస్లో ఇటు ఇండియా కూడా స్థానం దక్కించుకుంది. అంటే టాప్ 3rd ప్లేస్లో ఇండియా మనకు కనిపిస్తోంది. మొత్తం 18,000 మంది ఇల్లీగల్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా దీంతో ఎఫెక్ట్ అవబోతున్నారు. వీళ్ళందరినీ కూడా ఎయిర్ లిఫ్ట్ సహాయంతో ఇటు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో బ్యాక్ టు ఇండియా పంపించే ప్రాసెస్ అయితే ఆల్రెడీ ట్రంప్ స్టార్ట్ చేశారు. ఇవాళ ఆల్రెడీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా అక్కడ నుండి స్టార్ట్ అయింది. C-17 ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం 205 భారతీయులను శాన్ ఆంటియానో అండ్ టెక్సస్ నుండి ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంజాబ్కి రాబోతోంది. రేపు తెల్లవారుజామున లేకపోతే ఈరోజు రాత్రి మిడ్-నైట్ వరకు వీళ్ళంతా కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించారు కూడా అక్కడి అధికారులు. వారి దేశాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ట్రంప్ మిలిటరీ ప్లేన్స్ సహాయంతో ప్రెజెంట్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో 205 మంది భారతీయులను తిరిగి భారత్కు పంపిస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయాందోళనతో అక్కడ వలసదారులందరూ కూడా వణికిపోతున్నారు. అయితే డాక్యుమెంటేషన్ సరిగ్గా లేని వాళ్ళు, స్టూడెంట్స్, H-1B వీసాస్కి కూడా ప్రెజెంట్ ముప్పు కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ వణికిపోతున్నారు. అమెరికా అంటే ఇటు ఇండియన్స్ కి ఒక ప్రేమ అని చెప్పాలి. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో MS చేయడానికి, జాబ్స్ చేయడానికి, అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేయడానికి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్న ఆలోచనతో ఎక్కువ మంది ఇక్కడ నుండి వెళ్తూ ఉంటారు. స్టూడెంట్స్ ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ సెటిల్ అయిన NRIs ని కూడా మనం చాలా మందిని చూసాము. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. 8 లక్షల మంది ఎవరైతే లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ వారి దేశాలకు పంపించేబోతున్నారు. అయితే దీంట్లో ఇండియన్ ఇమిగ్రెంట్స్ 18,000 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 17,940 మంది పేపర్లెస్ ఇమిగ్రెంట్స్ ఉండగా 2,467 మంది డిటెన్షన్లో ఉన్న జనాలుగా గుర్తించారు. అయితే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఏ విధంగా అక్కడ అక్రమ వలసదారులను చేతులు కట్టేసి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్లో తరలిస్తున్నారు. ఇవి వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కిందకు వచ్చినా కూడా ట్రంప్ ఏ మాత్రం పెదవి విరవడం లేదు. అట్లానే వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకి లేకపోతే షెల్టర్ హోమ్స్, క్యాంప్స్కి పంపించేస్తున్నారు ట్రంప్. దీనికి సంబంధించి ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చాలా వరకు స్టూడెంట్స్ జనరల్లీ అమెరికాను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గర డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు, కొంతమంది డిటెన్షన్ ప్రాసెస్లో కూడా ఉండొచ్చు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు ట్రంప్. అయితే వీళ్ళందరినీ కూడా మరి ఇండియాకు పంపించేస్తే ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అనే దానికి ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ S. జయశంకర్ ఆల్రెడీ మాట్లాడుతూ ఏ దేశంలో ఎక్కడ మన దేశం యొక్క వలసదారులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే వాళ్ళందరినీ కూడా తిరిగి భారత్కు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉంటామంటూ కూడా జయశంకర్ చెప్పుకొచ్చారు. అయితే ప్రెజెంట్ అమెరికా మొత్తం కూడా ఇటు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భయాందోళనతో అక్కడికి వెళ్ళిన అందరూ ఇప్పుడు భయపడుతున్నారని చెప్పుకోవాలి. ఏదో NRIs కానివ్వండి లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, మెయిన్ ఎఫెక్ట్ ఇక్కడ స్టూడెంట్స్కి పడుతుందని చెప్పాలి. అండ్ జాబ్స్ పరంగా H-1B వీసాస్ గతంలో కూడా మనం చూసాము. ట్రంప్ వచ్చినప్పుడు H-1B వీసాస్ పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుందని చెప్పాలి. ఏ క్షణం ఏం జరుగుతోందోనన్న భయాందోళనలో అక్కడ స్టూడెంట్స్, అక్కడ ఉన్న వలసదారులందరూ కూడా కనిపిస్తున్నారు. అయితే మొత్తం 18,000 మంది భారతీయులు అక్కడ అక్రమంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. పేపర్స్ సరిగ్గా లేని వాళ్ళు 17,000 మందికి పైచీలు, ఇక 2,000 మంది పైచీలకు డిటెన్షన్లో ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అయితే భారత్కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. C-17 ఎయిర్ క్రాఫ్ట్ 205 మంది భారతీయులను తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం. రేపు ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఇవాళ మిడ్-నైట్ వరకు ఈ ప్లేన్ పంజాబ్కు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇందులో ఎంతమంది ఉన్నారు అన్న డీటెయిల్స్లో మనం చూస్తే మొత్తం 205 మెంబర్స్ ఉన్నట్టుగా ఇప్పటికీ తెలుస్తోంది. మరి ఎయిర్ క్రాఫ్ట్ దిగాక అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా
ఒక దేశం ఆరోపించింది కావాలని హ్యూమన్ రైట్ వైలేషన్ చేస్తూ చేతులు కాళ్లను బంధించి ఆ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ లోపలికి ఎక్కించిన తర్వాత వాళ్ళని కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు అంటూ కూడా ఒక దేశం ఆరోపించింది. సో ఇట్లాంటి ఆరోపణలు మరి భారతీయుల నుండి కూడా వస్తుందా, లేకపోతే అసలు భారతీయులను ఎట్లాగా పంజాబ్కి తీసుకువస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు వాళ్ళని అందిస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే అక్రమ వలసదారులైనా సరే లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి హ్యూమన్ రైట్ వైలేషన్ అనేది అక్కడ జరగకూడదు. ఏవైతే చేతులు కాళ్ళు బంధించారో అవి ఎయిర్క్రాఫ్ట్ లోపల ఎంట్రీ అయ్యేంత వరకే ఉండాలి. లోపల ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేతులు కాళ్ళు బంధించడం అన్ని కూడా అన్టై చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇంకా ఎవరిని కూడా కొట్టే పరిస్థితి అక్కడ ఉండకపోవచ్చు. అయితే అయినా కూడా అక్కడ మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని కొడుతున్నారంటూ కూడా ప్రీవియస్లీ ఒక కంట్రీ ఆరోపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదంతా జరుగుతున్న వేళ మోదీ కూడా ఈ నెల 13న ఇటు విదేశీ పర్యటనలో భాగంగా ఆయన అమెరికాకు వెళ్ళబోతున్నారు. వైట్ హౌస్లో ట్రంప్తో కలవబోతున్నారు మోదీ. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎటువంటి డిస్కషన్ చేయబోతున్నారు, ఎటువంటి ప్రోస్తో మన ముందుకు రాబోతున్నారు అనేది కూడా చూడాలి. అయితే ఈ ట్రిప్ ఏదైతే ఉందో విదేశీ పర్యటన ఇటు భారత్కు కాస్త ఊపిరి అందించే విషయం అనే చెప్పాలి. ఎందుకంటే భారత స్టూడెంట్స్ లేకపోతే ఇల్లీగల్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రెజెంట్ భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే మోదీ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అటు ట్రంప్తో మాట్లాడిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు అనేది వాళ్ళ ఆశగా కనిపిస్తోంది. మరి ఎలా ఉండబోతోంది అనేది కూడా చూడాలి. అయితే ట్యాక్సెస్ విషయంలో కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవాలి. చైనా మీద అధికంగా 10% ట్యాక్సెస్ ను విధించారు ట్రంప్. అయితే మనం రూపాయి వాల్యూ చూసాము, హైయెస్ట్ గా పతనం అయింది. సో దీనికి సంబంధించి కూడా మోదీ అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. ట్యాక్సెస్ కు సంబంధించి ఇండియా మీద ఎటువంటి ట్యాక్సెస్ పడబోతున్నాయి, ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఏమైనా పడబోతున్నాయి అనేది కూడా మనకి తెలియాల్సింది. అయితే సుంకం అంటే ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఇటు ఇండియన్ ఎక్స్పోర్ట్స్, అమెరికన్ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ మీద ఆల్రెడీ ట్యాక్సెస్ నిన్న జరిగిన ఫినాన్స్ మీటింగ్ లో తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి అటు ట్రంప్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఇండియన్ వస్తువుల మీద ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో ఆ ట్యాక్సెస్ ని ఏమైనా తగ్గించే ప్రయత్నం ఉంటుందా, ఏమైనా అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఉంటారా, లేకపోతే చైనాకి ఎలా అయితే 10% పెంచారో అలానే ఇండియాకు కూడా పెంచే అవకాశం ఉందా అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే ఈ నెల 14న వైట్ హౌస్ లో ట్రంప్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ భేటీ అవబోతున్నారు. ఈ భేటీ అనంతరం కూడా వాళ్ళిద్దరూ ఏం చర్చించుకున్నారు, ఇటు అక్రమ వలసదారులను ఎలా పంపించబోతున్నారు, అక్కడున్న ఇండియన్స్కు ఎలా ప్రాఫిట్ చేకూరబోతోంది, అట్ ద సేమ్ టైం ట్యాక్సెస్కు సంబంధించి ఇండియాకు ఎలా ఉండబోతోంది అనేది కూడా మనకి తెలియబోతోంది.